ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వయంభుగా వెలిసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వినాయక చవితి సందర్భంగా కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా వైభవంగా గణనాథుడి చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి గోపినాథ్. మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలన్నీ జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా విఘ్నేశ్వర స్వామికి ప్రతిమలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ కూడా పూజలు నిర్వహించుకుంటున్నారు. మరి ఇవాళ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కూడా ఇవాళ నుంచి 21 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా చిత్తూరు కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి, వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా స్వామివారి దర్శనానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగానే వాహన సేవలు ఊరేగింపే సందర్భంలో కూడా అంటే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు, అదేవిధంగానే భక్తులను ఆకట్టుకునే విధంగా కూడా పెద్ద ఎత్తున పుష్పాలంకరణ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా ఒకవైపు తిరుపతి జిల్లా కావచ్చు, మరోవైపు చిత్తూరు జిల్లా ప్రతి ప్రాంతంలో కూడా విగ్రహాలకు సంబంధించి వినాయక విగ్రహాలకు సంబంధించి ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు చేసుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగానే స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి పూజలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి జిల్లాలో చంద్రగిరి అంటే తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, ఆయన ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఇవాళ అంటే ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథుల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ తుమ్మలగుంటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణనాథుని దర్శనం చేసుకుని కూడా వెళ్తూ ఉంటారు. ఈసారి మాత్రం తుంబురకు సంబంధించినటువంటి విఘ్నేశ్వర స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఎంతో అద్భుతంగా స్వామివారికి సంబంధించినటువంటి అంటే శిలను ఇక్కడ అంటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మరి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజలతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ దర్శన ఏర్పాట్లతో పాటు మరో విధంగా భక్తులకు సంబంధించినటువంటి అంటే ప్రసాదాలు ఇవన్నీ కూడా పంపిణీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంటకు సంబంధించిన ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాబట్టి మోహిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు. సార్, మీరు ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా వివిధ రూపాల్లో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈసారి ఏ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు? ముందుగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులు చంద్రగిరి ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము తుమ్మలగుంటలో వినూత్నంగా మట్టి వినాయకుడు అంటే పర్యావరణానికి హాని కలగకుండా మట్టితో తయారు చేసే వినాయకుడు గత 13 సంవత్సరాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా తుంబూరు వినాయకుడు అంటే చేతిలో వీణ, అదేవిధంగా శివలింగం మీద కూర్చొని అంటే ధ్యాన ముద్రలో ఉండే ఒక వినాయక స్వామిని బెంగళూరు నుంచి కొంతమంది ఆర్టిస్టులు తీసుకువచ్చి ఓన్లీ మట్టితో వెనకాల కొంత పేపర్తో చేసి దాన్ని పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఈరోజు చేయడం జరిగింది. తప్పకుండా తుమ్మలగుంట ఏ విధంగా ప్రతిసారి వినూత్నంగా చేస్తారు, అదేవిధంగా ఈరోజు వినూత్నంగా చేయడం జరిగింది. అదేవిధంగా 116 కేజీల లడ్డు కూడా ఇక్కడ ప్రజల కోసం ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా గత 13 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా తుమ్మలగుంటకు వచ్చి
భగవంతుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ అంటే ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా వారం రోజులు అంటే పెడుతూ ఉంటారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఏర్పాటు చేస్తారు? భక్తుల సందర్శనార్థం కావచ్చు, మీ నియోజకవర్గాన్ని సందర్శనార్థం ఎన్ని రోజులు ఇక్కడ ఉండే అవకాశం? ఈసారి 5 రోజులు వినాయకుడిని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అందులో 5వ రోజు కూడా అందరికీ అన్నదానం కూడా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా లడ్డు కూడా వేలం ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. సో మొత్తం మీద ఇవాళ వినాయక చవితి, మరి పూజలు ఏ విధంగా చేసుకోవాలి? ఇళ్లలో కావచ్చు, లేదంటే బయట ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామీజీ ఉన్నారు. స్వామి చెప్పండి, ఎట్లా రండి. ఇవాళ తుమ్మలగుంట్లో చాలా అద్భుతంగా మీరు ఏర్పాటు చేశారు. మోహిత్ గారు కావచ్చు, మీరందరూ పూజలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఇవాళ వినాయక చవితి సందర్భంగా ప్రజలకు? మహాగణాధిపతయే నమః. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తుమ్మలగుంట గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి అవతారాలతో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాకు వినాయక చవితి విశేషంగా జరిపిస్తూ ఉంటారు. అదే ఈ సంవత్సరం కూడా తండ్రితో, అంటే ప్రతి సంవత్సరం ఆదిశేషుడని ఈ రకంగా వస్తూ ఈ సంవత్సరం మాత్రం తండ్రితోటి కూర్చుని వినాయకుడిని తయారు చేయడం జరిగింది మన తుమ్మలగుంట గ్రామంలో. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు స్వామివారు పుట్టినరోజు కాబట్టి ప్రకృతికి ఎంతో విశేషమైనటువంటి గణనాథుడిగా ఆయన జన్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రోజున స్వామివారిని ఆరాధించిన వారందరికీ కూడా ఎలాంటి విఘ్నాలు కూడా లేకుండా పిల్లలకి చదువుకోవడానికి చదువు విజయం కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగం, అలాగే పంటలు పండించే వాళ్ళకి రైతులందరికీ కూడా విశేషమైనటువంటి పంటలు రావాలని ఆ యొక్క మట్టిని తీసుకువెళ్ళి స్వామివారిని 10 రోజులు కూడా కొలిచి ఆ మట్టిని తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క విశేషమైనటువంటి వాళ్ళ దగ్గర చల్లుకుని